మీ దగ్గర బోల్ డబ్బులు వస్తాయండి. చిన్నదేనా ఆలోచించు చెప్పండి మరి 600కే వస్తామన్నా కాలం ఏంటి నాకు తెలీదు. మీరు రేట్లు పెట్టేసినా కానీ కానీ గొప్ప విషయం చిన్నదే చూడండి. ఏది ఎంత బకెటా? బకెట్ అమ్మా. ఈ బకెట్ ఎంత చెప్తున్నారండి? ఇది 350. చిన్న రొయ్యలే కదా. అదే అందుకని అడిగింది పాప. కానీ కాలువ రొయ్యలమ్మ ఏంటంటే 250కి వేయండి. ఆయన వేస్తుంది పైన ఇంకొకసారి చేస్తున్నాం. ఫస్ట్ నుంచి వద్దామా? ఫస్ట్ నుంచి ఉంటాయి. అమ్మ నేను అన్నాను కదా గొప్ప రుసుకుంటాయి తల్లి. మళ్ళీ ఎక్కడికి వస్తారా ఆవిడ కొనమంటే తీసుకొస్తాను. వెయ్యి వరకు రోజులు వేయండి. బరువు ఎంత వస్తుందండి? బరువు ఇది పెద్ద రాదు కానీ బాగుంటాయి తల్లి. ఇది ఎలా వండుకున్నా 700 600 వస్తాయి. కాదండి తలకాయలే ఉన్నట్టున్నాయి రొయ్యలు పట్టుని. లేదు లేదు లేదు. ఇంకో బకెట్ వేస్తున్నావా? బాగుంటుందండి. నిల్వ అవుతుంది రొయ్య. కాలువ రొయ్యలు అవి అంటే సముద్రం రొయ్యలు కాదు. సముద్రానికేనండి. సముద్రానికంటే అంటే సముద్రానికి సముద్రమేనండి. 4 పాయల కింద ఉంటుంది, 4 కాలువల కింద ఉంటుంది సముద్రం. ఆ కాలువలో కడతారన్నమాట. అది మెత్తల బకెట్ ఎంత? 400. 400. 350కి వేస్తారా? అది 300. ఇది 300. తేడా ఏంటి అంటే ఈ పెద్ద మెత్తలు అవి చిన్నయా? అబ్బాయి అయితే 250 200. ఈ 200. చెప్పండి మరి 300. నేను 300కి నేను అమ్ముకోరా మా చెల్లి తెమ్మంటాను. 300 అమ్మడానికి తెచ్చాను. 50 రూపాయలు అమ్మంటున్నారు. ఏంటి వాళ్ళకి అన్నబెట్టి ఎంత? 300. ఇంకా 300ఏనంట. బాబాయ్ చేసుకుంటే ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అన్నాలన్నా ఉంటుంది. డబ్బాలు వేసుకుంటే ఏముంది ఇక్కడికి వచ్చినా ఇంకా ఆవిడ ఎట్టినట్టే ఉన్నాయండి. చేపలు ఆవిడ మన ఇంటికి వస్తుంది కదా. బాగుంటుంది. తేలేదాడు ఐదు ఐదు తిరిగిచ్చాడు. ఏంటి ఒకసారి చూపించండి. ఎంత అర బకెట్? 500 ఫిక్స్డా? ఒకసారి ఇలా తీసి చూపించండి. సముద్రం అండి వైట్. 10 రేట్లు చెప్పండి తల్లి మీరు.
అది పారం కోడి. నాటుకోడి ఎప్పుడు ఇంత పెట్టైనా 2000 కొంటున్నాం. చెప్పండి తగ్గించండి మరి. అసలు నీకు నచ్చితే వేసుకోండి. వెళ్ళిపోతుంది పట్టు మళ్ళీ మనిషి దొరకపోతే మీకు రేట్ చెప్పం తల్లి, ఎక్కువ రేట్ చెప్పం. రేట్ చెప్పేసి వ్యాపారం చేయం. ఎందుకంటే మాది లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం దీని క్వాలిటీ అంతా. ఇది కేజీకి ఎక్కడైనా ఇప్పుడు 100 కౌంట్ అయితే కంపెనీకి 250 రూపాయలు. ఇది కేజీ 250 అమ్ముతున్నాడు. ఎక్కడో దూరం తెచ్చుకుంటారండి సార్. దాని మీద ఎంత అవుదమ్మా అవుదా అవుదా ఈ అవుదా 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 అసలు నీ పెట్టి కలిపానుకో మళ్ళీ అంటే రేపు క్వాలిటీ మళ్ళీ మారిపోతుంది. అలా పెట్టు ఏమేమి ఫోన్ పే చేయండి. ఫోన్ పే అప్పుడు చేయండి, డబ్బులు ఇవ్వద్దు. నీ మొహం చూస్తే నాకు తేడా అనిపించట్లేదు. అంతేగాని నేను చెప్పింది కదా, నువ్వు అట్టుకెళ్ళిపోయి తిన్న తర్వాత ఫోన్ పే నీకు నియమాలు తీసాను. మేము మూత తీయనమ్మా, లేకపోతే తీయను. ఇది కలిపానుకో అయిపోవాలి. అంటే మరి రేపు ఇది ఫ్రెష్ బకెట్. అది మొత్తం ఈ బాక్స్ ఎంత ఉంటుందండి? 50 కేజీలు అండి. 50 కేజీలా? వేసేదండి ఐస్ లేకండి. ఇంకా వాళ్ళకి ఐసే వేస్తాను, నీకు ఐసీ ఇట్లేదు అడుగు వెళ్ళింది కదా అందుకని ఐస్ వేయట్లేదండి. అందుకేనమ్మా. అసలు నిండిందండి బకెట్. పట్టుగా ఇక పట్టుకెళ్ళి అసలు నిండే పట్టుకెళ్ళరా తల్లి. ఇంతకన్నా కొత్త కొలసలేనా? వెయ్యాలి ఎలా చాలా తక్కువ రోజులు అదిగా ఐస్ పడిందండి బాబు. అది అసలు మీ అయ్యో అమ్మా ఇక పట్టుకెళ్ళరా పట్టుకెళ్ళరా. చేపలన్నీ ఆవిడ ఎక్కువ వేస్తుందండి మీకంటే. మా ఇంటికి డైలీ వచ్చిన ఆవిడ. అయ్యో తల్లి చాలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తే కాకినాడ? కాదమ్మా నేను ఇలా తాత వద్దండి ఇచ్చింది. మార్కెట్లో ఒక్కరు అనిపించి ఉంటే నేను నీకు 100 రోజులు దాకా చేస్తాను. తగ్గించరా అన్నయ్య గారు ఇంకా. అవుదమ్మా ఒకరా. ఏ ఊరు వెళ్తే? లోకలేనా? ఎంత ఉంటుంది చేప? ఒకటి కేజీ 170 రూపాయలండి. ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలా? కేజీ 170.